ఓకే స్టూడెంట్స్, ఈరోజు మనం కంప్యూటేషన్ ఆఫ్ మీడియన్ అండర్ డిస్క్రీట్ సిరీస్లో మనం చూద్దాం. ఓకేనా, 3 సిరీస్ ఉంటాయి. ఇండివిజువల్ సిరీస్ నిన్న క్లాస్లో చెప్పుకున్నాం. ఈరోజు డిస్క్రీట్ సిరీస్. ఓకేనా, తర్వాత కంటిన్యూస్ సిరీస్ చెప్పుకుంటే ఇక మీడియన్ పార్ట్ కంప్లీట్ అయిపోతుంది. ఓకే, ఫస్ట్ కంప్యూటేషన్ ఆఫ్ మీడియన్. కంప్యూటేషన్ ఆఫ్ median, discrete series, right? Discrete series. Okay, వాడు ఇచ్చినటువంటి క్వశ్చన్, క్యాలిక్యులేట్ మీడియన్ ఫర్ ద ఫాలోయింగ్ డేటా అన్నాడు. ఓకే, క్యాలిక్యులేట్ మీడియన్ ఫర్ ద ఫాలోయింగ్. క్యాలిక్యులేట్ median for the following data, right? The data is revenue, right? This is X. Next, workers, this is F. So 10 to 90, 10, 20, 30, 40, 50, 60, 70, 80 and 90. So 10, 20, 30, 40, 50, 60, 70, 80, 90. So ఇక్కడ ఫ్రీక్వెన్సీ వచ్చేసి 5, 8, 12, 20, 30, 16, 10, 7, 8, 10, 7, 8. So this is the data, this is the given data, right, to calculate the median. So median కి సంబంధించినటువంటి యొక్క డేటా ఇది ఇచ్చిందో, దీని నుంచి మనం మీడియన్ ని మనం కనుక్కోవాలి, రైట్? సో దీనికి సంబంధించిన దాన్ని మనం ఒక ట్యాబులర్ ఫామ్ లోకి మనం దీన్ని మార్చుకోవాలి. ఓకే, సో ఫస్ట్ ఎక్స్ వాల్యూస్ తీసుకుందాం, తర్వాత ఎఫ్ వాల్యూ, తర్వాత సిఎఫ్, క్యూములేటివ్ ఫ్రీక్వెన్సీస్ అని అంటాం వీటిని. సో ఎక్స్ వాల్యూ, రైట్? ఎక్స్ వాల్యూ మనకి ఇచ్చిండు. ఎక్స్ వాల్యూస్ అంటే ఇక్కడ ఉన్నటువంటి ఏంటివి, ఇది సొల్యూషన్ లో రెవెన్యూ అనేది మనకి ఎక్స్ గా తీసుకోవాలి, రైట్? ఎక్స్ వాల్యూ ఫస్ట్ 10, 20, 30, 40, 50, 60, 70, 80, తర్వాత దెన్ ఆఫ్టర్ 90. ఓకే, సో ఇది మనకి ఇచ్చినటువంటి యొక్క డేటా. సో ఈ ఫ్రీక్వెన్సీ చూడండి, ఫస్ట్ 5, 8, 12, 20, 30, 16, 10, 7, 8. సో ఇవి మనకి ఇచ్చినటువంటి ఫ్రీక్వెన్సీస్. ఇందులో మనకి సో ఇక్కడ ఫ్రీక్వెన్సీకి సంబంధించినటువంటి వాటిలో మనం నెక్స్ట్ n ఈజ్ ఈక్వల్ టు, రైట్? n అంటే టోటల్ నెంబర్ ఆఫ్ ఫ్రీక్వెన్సీస్. చూడండి ఒకసారి టోటల్ గా మనం క్యాలిక్యులేట్ చేస్తే మనకి 116. ఓకే, సో ఇక్కడ ఉన్నటువంటి ఒక ఫ్రీక్వెన్సీ వాల్యూస్ మొత్తం కూడా 116. ఓకే, 5 + 8 + 12 + 20 + 30 + 16 + 10 + 7 + 8 మనకి 116 అనేటువంటి యొక్క టోటల్ ఫ్రీక్వెన్సీ వాల్యూస్ వస్తుంది. సార్ మరి క్యూములేటివ్ ఫ్రీక్వెన్సీ ఎట్లా సార్? ఫస్ట్ 5 లాగా తీసుకో. సో 5 + 8 ఉంది కదా, 5 + 8 ఎంత? 13 కదా. 13 + 12 ఎంత? 25. 25 + 20 ఎంత? 45. ఓకేనా, అర్థమవుతుందా? సో 45 + 30 ఎంత? 75, రైట్? 75 + 16, 75 + 16 91, 91 + 10 101, 101 + 7 101 + 7 108. Okay, 108 plus 8
116. సో ఇదే వాల్యూ మనకి n వాల్యూ వచ్చేస్తుంది. ఓకే, సో ఇవి మనకి ఇచ్చినటువంటి యొక్క క్యుములేటివ్ ఫ్రీక్వెన్సీ. మరి ఫార్ములా ఏంటిది? మీడియన్ ఈజ్ ఈక్వల్ టు n+1/2th ఐటమ్. ఓకేనా? సో హియర్ మీడియన్ ఈజ్ ఈక్వల్ టు n+1/2th ఐటమ్, రైట్? మరి ఇక్కడ వేర్ టోటల్ నెంబర్ ఆఫ్ ఫ్రీక్వెన్సీస్, వేర్ n ఈజ్ ఈక్వల్ టు ఇక్కడ ఎంత? 116, రైట్? ఓకేనా? n ఎంత మనకి ఇక్కడ టోటల్ ఫ్రీక్వెన్సీ మనకి ఎంత ఉంది? 116. సో దేర్ ఫోర్ మీడియన్ ఈజ్ ఈక్వల్ టు 116 plus 1/2th ఐటమ్ కదా. సో ఈజ్ ఈక్వల్ టు 117/2. 117/2 ఈజ్ ఈక్వల్ టు 58.5 పాయింట్. ఓకే, ఫిఫ్త్ వాల్యూ. ఓకేనా? ఫిఫ్త్ ఐటమ్ గా చెప్పవచ్చు. ఓకేనా? 58.5th ఐటమ్. చూడండి, 117/2, 2 5 10, మనకి ఇంకెంత? 70 ఉంది. సో 2 8 16, 2.1. సో ఇక్కడ సో 58.5th ఐటమ్, 58.5th ఐటమ్. సో 58.5th ఐటమ్ అనేటువంటిది ఫ్రీక్వెన్సీ వాల్యూ నుండి 75 లో ఉంది కదా. చూడండి, 45 లో లేదు, ఎందులో ఉంది? 75 లో ఉంది. 58.5 అనేటువంటి వాల్యూ ఎందులో ఉంది? CF అయినటువంటి ఒక 75 లో ఇందులో కలిసి ఉంది. మరి దీని యొక్క x వాల్యూస్ మొత్తం, దీని యొక్క కరస్పాండింగ్ x ఎంత ఉంది? దీని యొక్క వాల్యూ అంటే ఈజ్ 50. ఓకేనా? అంటే ఇది 75 లోనే ఉన్నది, దీని యొక్క కరస్పాండింగ్ x వాల్యూ ఏంది? 50. సో దేర్ ఫోర్ ద మీడియన్ ఈజ్ 50. సో మీడియన్ ఇక్కడ ఎంత అవుతుంది? 50 అవుతుంది. ఓకే, గుర్తుపెట్టుకోండి. సో 58.5th ఐటమ్ ఎందులో ఉంది? ఈజ్ ఇంక్లూడెడ్ in the cumulative frequency of 75. ఓకే, మరి ఈ యొక్క 75 లో ఉంది. therefore the corresponding x value, therefore the corresponding x value is 50. Okay, so therefore median is equal to 50. Median is equal to 50 with the answer. Okay, లేం చేయలేదన్నా, డిస్క్రిప్షన్ లో సింపుల్ గా వాడు ఇచ్చినటువంటి డేటాను మనం ఇందులో మార్చుకున్నాం. జస్ట్ ఎక్స్ ఎఫ్ వాల్యూస్ వాడే ఇచ్చాడు. ఓకే, జస్ట్ మనం క్యూములేటివ్ ఫ్రీక్వెన్సీ అనేది కొత్తగా యాడ్ చేసాం. ఇక్కడ ఏంటంటే ఫస్ట్ ఉంది, సో 5 ఇలాగ రాయాలి, 5 + 8 ఇక్కడ 13 రాసాం. సో ఇట్లా వీటిని యాడ్ చేసుకుంటూ ఇక్కడ మనం క్యూములేటివ్ ఫ్రీక్వెన్సీ అని వస్తుంది, రైట్? సో మన మొత్తం నెంబర్ ఆఫ్ ఫ్రీక్వెన్సీస్, టోటల్ నెంబర్ ఆఫ్ ఫ్రీక్వెన్సీస్ ఎంత? 116. ఓకే, సో ఇక్కడ మళ్ళీ ఇది ఒక ఫార్ములా ఏమన్నాడు? మీడియన్ ఈజ్ ఈక్వల్ టు n+1/2th ఐటమ్ అన్నాడు. సో n+1/2 అంటే మొత్తం ఎంత? 116. 116 లో మరి దీని బై 2 చేస్తే మనకి 116 + 1/2 అంటే మనకి 117/2 వచ్చింది. సో దీని సింప్లిఫికేషన్ తర్వాత మనకు 58.5 వచ్చింది. మరి 58.5 అనేటువంటిది వాల్యూ ఇంట్లో ఉంది. సో 45 లో లేదు, ఎందుది? 75 లో ఉన్నది. ఎందుకంటే ఇక్కడ వాల్యూస్ లోనే అది 58.5 అనేటువంటి వాల్యూ ఉంది. కాబట్టి ఈ 75 కి ఉన్నటువంటి యొక్క కరస్పాండింగ్ x వాల్యూ ఏమున్నది? 50. సో 50 అనేటువంటి ఇక్కడ మనం మీడియన్ గా మనం చెప్పాలి. అర్థమవుతుందా? సో ఇది దీనికి సంబంధించినటువంటి యొక్క కాన్సెప్ట్. ఓకేనా? సో ఇది కంప్యూటేషన్ ఆఫ్ ద మీడియన్ అండర్
discrete series. Okay, note చేసుకోండి. So now next concept is calculation of median under continuous series. Continuous series. ఇందులో చెప్పుకున్నది discrete series. Okay. Continuous series. So calculate the median for the following data. So continuous series సంబంధించినటువంటి వాటిలో ఫార్ములా ఉందండి మనకి. మీడియన్ ఈజ్ ఈక్వల్ టు సపరేట్ ఒక ఫార్ములా, ప్రతి ఒక్క సిరీస్ కి మనకి ఫార్ములా ఉంటుంది. మీడియన్ ఈజ్ ఈక్వల్ టు L1 ప్లస్ n బై 2 మైనస్ CF బై F ఇంటూ I. సో ఇది ఉన్నటువంటి ఒక ఫార్ములా. సో మీడియన్ ఈజ్ ఈక్వల్ టు L1 ప్లస్ n by 2 minus CF by F into I. సో ఇక్కడ L1 అంటే ఏమిటి? లోయర్ లిమిట్ ఆఫ్ ద మీడియన్ క్లాస్. సో వేర్ L1 is equal to lower limit of the median class, limit of the median class, right? సో ఇక్కడ దీంతో పాటు CF అంటే ఏంటిది? CF క్యూములేటివ్ ఫ్రీక్వెన్సీ, క్యూములేటివ్ ఫ్రీక్వెన్సీ. ఓకే, తర్వాత F ఇక్కడ ఏదైతే మనం స్మాల్ f ఇచ్చామో, స్మాల్ f ఈజ్ ఈక్వల్ టు ఫ్రీక్వెన్సీ ఆఫ్ మీడియన్ క్లాస్. ఓకే, అండ్ దీంతో పాటు I is equal to size of the class interval. Okay, so ఇది దీనికి ఫార్ములా. ఓకే, కంటిన్యూస్ సిరీస్ లో వచ్చేటువంటి ఫార్ములా ఏంటి? L1 is L1 plus n by 2 minus CF by F into I. Okay, where L1 is equal to lower limit of the median class, right? CF is equal to cumulative frequency, right? తర్వాత F is equal to frequency of the median class and I is equal to size of the class interval. Okay, so ఇది దీనికి సంబంధించిన. ఓకేనా, ఫ్రీక్వెన్సీ ఆఫ్ ద క్లాస్ ప్రిసీడింగ్ to the median class, the frequency of the class proceeding to the median class. ఓకే, ఇది దీనికి సంబంధించిన ఒకసారి దీన్ని నోట్ చేసుకోండి. తర్వాత దీనిపైన ప్రాబ్లం చేసేస్తే ఓకే. ఓకే, సో ఇచ్చినటువంటి ఈ యొక్క ప్రాబ్లం ఒకసారి చూద్దాం. సో ప్రాబ్లం మార్క్స్, ఫస్ట్ మార్క్స్ the number of students. Okay,
సో మార్క్స్ మనం x తో డినోట్ చేస్తాం, ఇక్కడ f తో దీన్ని డినోట్ చేస్తాం. రైట్, మనకి ఇచ్చినటువంటి క్లాస్ ఏంటి కాకపోతే సో 0 to 9, 9 to 10 to 19, 20 to 29, 30 to 39, 40 to 49, 50 to 59, 60 to 69, 70 to 79, 80 to 89. సో ఇవి మనకి ఇచ్చినటువంటి యొక్క క్లాసెస్. ఓకే, సో ఇది ఒక క్లాస్, ఇది ఒక క్లాస్, ఇది ఇది ఒకసారి మనం ఫ్రీక్వెన్సీ వాల్యూ చూద్దాం. ఫస్ట్ 942, 942, 61, 140, 250, 102, 71, 23 and 2. సో ఇది మనకి ఇచ్చినటువంటి యొక్క. అయితే మనం ఒకటి చిన్న నోట్ ఏం చేయాలంటే గుర్తుపెట్టుకోవాల్సిన అంశం ఏంటంటే, ఒకవేళ ఇది ఇంక్లూజివ్ ఫామ్ లో ఉంది, ఈ డేటా అనేటువంటిది ఇంక్లూజివ్ ఫామ్ లో చూడండి సార్. 0.9 ఉంది, తర్వాత 10 ఉంది. మామూలుగా కంటిన్యూస్ సిరీస్ ఎట్లా ఉండాలి? ఫర్ ఎగ్జాంపుల్ 0.9 అంటే 9 to మళ్ళీ 10 ఉంది. సో ఫర్ ఎగ్జాంపుల్ 9 to 19 లేకపోతే 9 to 18 అట్లా ఉండాలి. సో దీని యొక్క కంటిన్యూషన్ లేదు, 9 తర్వాత 9 రాలేదు చూడండి. సో వాస్తవానికి కంటిన్యూస్ సిరీస్ ఎట్లా ఉంటుంది అంటే, ఫర్ ఎగ్జాంపుల్ 0 to 10 అంటూ 10 to 20, సో ఇట్లా ఉంటుంది. సో ఇలా రానప్పుడు దీన్ని ఇంక్లూజివ్ ఫామ్ అని అంటాం. సో దీన్ని మనం ఏం చేయాలి? ఎక్స్క్లూజివ్ ఫామ్ లో చేయాలి. అలాంటప్పుడు ఏం చేయాలంటే, ఏవైతే ఇక్కడ ఉన్నటువంటి క్లాస్ ఉంది కదా, ఈ క్లాస్, సో ఈ క్లాస్ ఇది లోయర్ క్లాస్ అంటాం, దీన్ని అప్పర్ క్లాస్ అంటాం. సో దీని ప్రధానికి ఏం చేయాలంటే, లోయర్ క్లాస్ ఏమో 0.5 యాడ్ చేయాలి. ఓకే, సో లోయర్ క్లాస్ కి ఇక్కడ ఏం చేయాలంటే కంప్లీట్ గా సబ్స్ట్రాక్ట్, మనం ఏదైతే ఉందో లోయర్ క్లాస్ లో మనం దానికి సబ్స్ట్రాక్ట్ 0.5 చేసి అప్పర్ క్లాస్ మనం ఏం చేయాలి? 0.5 యాడ్ చేయాలి. అంటే ఇక్కడ 0 కి మనం 0.5 మనం తగ్గించాలి, 9 కి 0.5 పెంచాలి. సేమ్ ఇక్కడ కూడా 10 కి 0.5 తగ్గించాలి, 19 కి 0.5 పెంచాలి. సో ఇట్లా మన ఈ యొక్క ఫార్మేషన్ లోకి మనం తీసుకురావాలి. అలా చేస్తే ఎలా వస్తుందో ఒకసారి మనం చూద్దాం. సో దీన్ని మనం ట్యాబ్లెట్ ఫామ్ లో తీసుకుందాం. ఫస్ట్ మార్క్స్, తర్వాత ఫ్రీక్వెన్సీ, తర్వాత సిఎఫ్. ఓకే, సో మార్క్స్ మనం తీసుకున్నాం. ఎక్స్ మరి ఇక్కడ ఏం చేయాలి? -0.5 -9.5 ఎందుకు? 0 కంటే తక్కువ వాల్యూస్ అనేటువంటి ఏంటి? మైనస్ వాల్యూస్ కదా, కాబట్టి -0.5 పెట్టాము. సో 9.5 తర్వాత ఏమైంది? 10 ఉంది. 10 మనం ఏం చేయాలి? ఇప్పుడు మనం 9.5 లోకి తీసుకోవాలి. 9.5 to 19.5. నెక్స్ట్ 19.5 to 29.5. ఈ సేమ్ 29.5 to 39.5, 39.5 to 49.5, 49.5 to 59.5. okay, 59.5 to 69.5, 69.5 to 79.5, 79.5 to 89.5. సో ఇది మనకి ఇచ్చినటువంటి దీన్ని, ఇది ఏ ఫామ్ లో ఉంది? ఇంక్లూజివ్ ఫామ్ లో ఉన్నది. మనం దీన్ని మనం ఏం చేసాం? ఎక్స్క్లూజివ్ లోకి మనం మార్చడం జరిగింది. సో ఫ్రీక్వెన్సీస్ ఫస్ట్ 9, 42, 61, 140, 250, తర్వాత 102, తర్వాత 71, తర్వాత 23 and then after 2. సో ఇది మనకు ఉన్నటువంటి ఫంక్షన్. సో మరి n రావాలి. n రావాలంటే టోటల్ నెంబర్ ఆఫ్ ఫ్రీక్వెన్సీస్ n is equal to మనకి ఇక్కడ 700 వస్తుంది. 700 is the n. మరి CF ఫస్ట్ 9 లా వేసుకో. 9 plus 42 ఎంత అవుతుంది? 9 plus 42 51. సో ఇట్లా 51 తర్వాత 112 plus 140 252, 252 plus 250 ఎంత అవుతుంది? 502. సో 502 plus 102, సో 604,
604 to 71 ఇప్పుడు ఏమవుతుంది 675 plus 23 ఏమవుతుంది 698 plus 2 ఎంత అవుతుంది 700. సో ఇదే వాల్యూ మనకి ప్రైమ్ వాల్యూస్. సో ఇది మనకు ఉన్నటువంటి సిఎఫ్ వాల్యూ. అయితే మరి మనం మీడియం కావాలంటే ఫార్ములా ఏంటిది? రైట్, మీడియం కావాలంటే n/2th ఐటమ్. సో మీడియం ఈజ్ ఈక్వల్ టు n/2th ఐటమ్. రైట్, 1 2 3 4 5 6 7 8 9. సో ఇట్లా n/2th ఐటమ్. ఎందుకంటే ఇది మనకు 1 2 3 4 5 6 7 8 9. సో ఇది ఆడ్ సిరీస్ లో ఉంది కాబట్టి డైరెక్ట్ n/2th ఐటమ్ మనం తీసుకోవాలి. సో ఇక్కడ n/2th ఐటమ్ ఈజ్ ఈక్వల్ టు n ఎంత ఇక్కడ n ఈజ్ ఈక్వల్ టు 700 కదా. ఓకే, ఇప్పుడు n ఈజ్ ఈక్వల్ టు 700 కాబట్టి మనం ఏం చేయాలి? n/2 అంటే 700/2 అప్పుడు ఎంత అవుతుంది? 350. అవునా? సో అప్పుడు ఏమవుతుంది? 358 ఏదైతే 350 ఐటమ్ ఏదైతే ఉందో అది మనకి ఇది మీడియం గా మనం చెప్పుకోవచ్చు. లొకేషన్ ఆఫ్ మీడియం క్లాస్. లొకేషన్ ఆఫ్ మీడియం క్లాస్ ఎంత మనకి 358 ఐటమ్. మరి 358 ఐటమ్ ఎందులో ఉంది చూడండి. సిఎఫ్ ఒకసారి చూడండి, క్యూములేటివ్ ఫ్రీక్వెన్సీ ఎందులో ఉన్నది? 502 ఉన్న దగ్గర ఉంది చూడండి ఒకసారి. 502 అనేటువంటి ఒక క్యూములేటివ్ ఫ్రీక్వెన్సీ దగ్గర అదేముంది? ఇక్కడ 358 ఐటమ్ ఉంది. సో దీనికి కరెస్పాండింగ్ గా ఉన్నటువంటి యొక్క క్లాస్ చూడండి 39.5 to 49.5. అంటే లొకేషన్ ఆఫ్ ద మీడియం క్లాస్ ఏంటి? 39.5 to 49.5. సో లొకేషన్ ఆఫ్ మీడియం క్లాస్ రైట్ ఈస్ in CF of 502 right. ఇది కరెస్పాండింగ్ x వాల్యూ ఎంత ఉంది? కరెస్పాండింగ్ x వాల్యూ రైట్ ఈస్ ఇన్ ద క్లాస్. అది ఏ క్లాస్ అది చూడండి 39.5 to 49.5. సో ఈ యొక్క క్లాస్ లో ఇది ఉన్నది. సో మనం దీన్ని ఇప్పుడు ఏం చేయాలి? మనకు ఉన్నటువంటి ఫార్ములా ఏంటిది? మీడియన్ ఈజ్ ఈక్వల్ టు L1 ప్లస్ n/2 మైనస్ CF బై F ఇంటూ I. ఇది కదా మనకు ఉన్నటువంటి ఫార్ములా. రైట్, ఈ ఫార్ములా మనం ఏం చేయాలి? డైరెక్ట్ అప్లై చేయాలి. రైట్, ఇప్పుడు L1 ఈజ్ ఈక్వల్ టు ఎంత ఉంది? 39.5. సో ఇక్కడ చూడండి మనకు వాల్యూస్ అనేది తీసుకుంటున్నాం. L1 అంటే లోయర్ లిమిట్ ఎంత ఉంది? ఇక్కడ ఇన్నటువంటి క్లాస్ ఏంటి మనకు? మీడియం క్లాస్. సో ఇక్కడ ఇది. సో ఈ మీడియం క్లాస్ మనం గుర్తుపెట్టాం 250 అనేటువంటిది దీని ఫ్రీక్వెన్సీగా ఎఫ్ వాల్యూలో మనం దీన్ని చేస్తాం. రైట్, అదే విధంగా 502 అనేటువంటి 252 ఏదైతే ఉందో దీన్ని మనం క్యూములేటివ్ ఫ్రీక్వెన్సీగా తీసుకుంటాం CF. రైట్, CF గా దీన్ని తీసుకోవడం జరుగుతుంది. ఓకే, దీన్ని బేస్ చేసుకుని ఈ యొక్క వాల్యూస్ తీసుకొని మనం దీన్ని ఈ యొక్క ఫార్ములాలో సబ్స్టిట్యూట్ చేయాలి. ఓకే, ఫార్ములా కనుక తీసుకుంటే L ఈజ్ ఈక్వల్ టు ఎంత? 39.5 ప్లస్ n/2 అన్నట్టు. n/2 అంటే 700/2. ఓకే, n/2 మైనస్ CF అన్నట్టు. n/2 మైనస్ CF అంటే n/2 అంటే ఎంత? 350 వచ్చింది. సో 350 మైనస్ 252. 350 మైనస్ CF అంటే ఇక్కడ 252 బై F ఎంత? స్మాల్ f 250 కదా. రైట్, సో ఇంటూ I ఎంత ఉంది? 10. ఓకే, ఇది మనం సింప్లిఫై చేస్తే ఏమొస్తుంది? సో ఇజ్ ఈక్వల్ టు 39.5 ప్లస్ 350 మైనస్ 252 ఎంత? 350 మైనస్ 252 98/250. 98/250 ఇంటూ 10. ఓకే, ఇది మనకు వచ్చేటువంటి ఆన్సర్. సో ఇజ్ ఈక్వల్ టు 39.5 ప్లస్ 98. చూడండి 98 ఇంటూ 10. సో 980/250. 980/250. సో ఇది మనకు వచ్చినటువంటి. దీన్ని మనం సింప్లిఫికేషన్ చేస్తే దీన్ని మనం సింప్లిఫికేషన్ చేద్దాం. సో 39.5
ప్లస్ 9 ఇప్పుడు చూడండి 0 కి 0 క్యాన్సిల్ అయిపోతుంది. ఒకసారి మనం తీసుకున్నాం 25 తోటి మనము 98 ని మనము డివైడ్ చేయాలి. సో 25 3 ఎంత? 25 3 75. ఓకే, సో దీన్ని ఒకసారి మనం మేనేజ్ చేద్దాం. 9 ఇప్పుడు 8 నుంచి 5 పోతే 3, 9 నుంచి 7 పోతే 2, సో 25. కాబట్టి 23 25 కాబట్టి పాయింట్ పెట్టుకుంటే ఏమవుతుంది? 0 వస్తుంది. 238. సో 25 కి సంబంధించి 25 9s ఎంత? 25 10s అయితే 258. సో 25 9s ఏమవుతుంది? 25 9s 225. 25 9s 225. ఓకే, ఎంత మిగిలింది ఇక్కడ? సో ఇక్కడ మనం దీన్ని అప్పు తీసుకుంటాం 10. సో ఇక్కడ ఏమైంది? 5 వచ్చింది. సో ఇక్కడ ఆల్రెడీ 1 ఉంది కాబట్టి 2 కాబట్టి మనకు వచ్చినటువంటి ఇక్కడ చేసాం ఎంత? 5. కాబట్టి మనం ఏం చేయాలి? 25 పాయింట్ ఆల్రెడీ పెట్టుకున్నాం కాబట్టి ఇక్కడ ఏమవుతుంది? 58. ఓకే, 25 2s ఏమవుతుంది? 58. సో 0. సో వాల్యూ వచ్చేసి ఏమైంది? 39 ప్లస్ 5 39 ప్లస్ 3.92 ఇది దీనికి సంబంధించినటువంటి యొక్క వాల్యూ. సో 39.5 ప్లస్ 3.92 is equal to 43.42. 43.42 is answer. So therefore median is equal to 43.42 answer. ఓకేనా? ఇది దీనికి సంబంధించినటువంటి అంశం నోట్ చేసుకోవాలి.